వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జాగృతి పేరిట రాజకీయ ప్రస్థానం సొంతంగా ప్రారంభించి నిరాహార దీక్ష కూడా చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎస్, కేసీఆర్కి బంపర్ ఆఫర్. అంటే బీఆర్ఎస్ వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, ఒకళ్ళు పిలిచినా కానీ నేను వెళ్తాను లేదో తెలియదు అంటూనే ఆవిడ అన్నటువంటి మాట ఒకసారి చూద్దామా. వారు నన్ను ఒకవేళ రమ్మని ఆహ్వానిస్తే కూడా నేను పొలిటికల్గా అయితే పోయే ప్రసక్తే లేదు. లేదంటే ఒకవేళ వారు మరీ ఇన్సిస్ట్ చేస్తే జాగృతి పార్టీలోకి కేసీఆర్ గారిని ఆహ్వానిస్తారు. జాగృతి పార్టీలోకి. ఓకే, సో అంటే చూసారుగా, పొలిటికల్గా నేను బీఆర్ఎస్లోకి వెళ్ళేది లేదు, కానీ కావాలంటే కేసీఆర్కి రమ్మనండి, జాగృతిలో నేనే చోటిస్తాను అంటే నర్మగర్భంగా చేసినటువంటి సెన్సేషనల్ వ్యాఖ్యలనే అనుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎలక్షన్స్కి వెళ్తే కేసీఆర్ ఫేస్తో కాదు కేటీఆర్ ఫేస్ తోటి వెళ్లాల్సి వస్తుంది. పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ఇష్యూస్ వీటితోటి, అంటే ఒక పక్కన హరీష్ రావు నాయకత్వం, ఇంకో పక్కన కేటీఆర్ నాయకత్వం, మరి ఎవరి దాని మీద కేసీఆర్ అనేది ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి ఇది కాబట్టి ఎవరి దాని మీద వెళ్ళినా సరే ఏదో గొడవ తప్పదు పార్టీలో. ఇన్నాళ్ళు కష్టపడింది ఎవరు? ఎందుకంటే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటిది హరీష్ రావు, మధ్యలో వచ్చినటువంటిది కేటీఆర్. ఆ రకమైనటువంటి ఈక్వేషన్స్ తీసుకున్న పార్టీలో కాస్త ఇబ్బందులు అనేవి ముందు ముందు తప్పకుండా వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ డాడీ నేను పక్కకు గెంటేస్తే, నీ ఫేస్ మీద కాకపోతే నువ్వు నా పార్టీలోకి రా, జాగృతిలోకి రా, నీకు అవకాశం కల్పిస్తామని చెప్పి కవిత బంపర్ ఆఫర్ ఇచ్చారు తండ్రికి. సో భవిష్యత్తును ఊహించే ఇది చెప్తున్నారా, లేదు అంటే వెనక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ప్రస్తుతం బయట గుసగుసలు ఆడుకుంటున్నారు. చూద్దాం దీని మీద మరి బీఆర్ఎస్ స్పందన ఎలా ఉంటుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.